తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరమ్మా? నా పేరు కన్నూరు రాజేశ్వరి. ఏం చేస్తారమ్మా? కూలి పని చేసుకునే బతుకు. ఓకే. ఇప్పుడు పెద్దపల్లికి పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి లోక్సభ ఎన్నికలు ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఈ కాంగ్రెస్కు నిలబడ్డ ఆయన గెలుతాడు. కాంగ్రెస్కు నిలబడ్డ ఆయన గెలుతాడు. కాంగ్రెసా? ఎందుకు కాంగ్రెస్ గెలవాలంటారు? మా పేదోళ్ళ బాధలు తీరాలంటేనే కాంగ్రెస్ రావాలి. ఓకే. కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు అన్ని వచ్చినాయి. ఇప్పుడు కూడా కాంగ్రెసే రావాలి. ఏమేమి వచ్చినాయి కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు? మాకు శ్రీపతిరావు ఉన్నప్పుడు, ఇందిరమ్మ ఉన్నప్పుడు ఇండ్లు వచ్చినాయి. ఇండ్లు కట్టించడం జరిగింది. ఉచిత కరెంట్ ఇచ్చడం జరిగింది. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, 6 గ్యారంటీలు ఏమైనా వచ్చినాయా? వచ్చినాయి. ఒక 2 వచ్చినాయి. 2 వచ్చినాయి. ఓకే, 2 వచ్చినాయా? ఎట్లా ఉందమ్మా ఇక్కడ పరిస్థితి? జనాలు ఏమనుకుంటున్నారు? ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? కాంగ్రెస్కి ఎత్తాం అనుకుంటాను. కాంగ్రెసా? మహిళలందరూ ఏ పార్టీ వైపు ఉన్నారు? కాంగ్రెస్ తరపున. కాంగ్రెస్ వైపు ఉన్నారా? ఇక్కడ గడ్డం వంశీ గెలిచే అవకాశం ఉందా? తప్పకుండా. ఓడిపోయే పరిస్థితే లేదు. గడ్డం వంశీకి ఎందుకు ఓటేయాలి? అయినా మాకు కొన్ని మంచి పనులు చేస్తాడని నమ్మకంతో గెలిపిస్తాం. ఓకే. అంటే మంచి పనులు చేస్తారని నమ్మకం ఉందా మీకు? ఉన్నది. నమ్మకం ఉంటేనే కదా. ఓకే. ఇప్పుడు ఆయన జనాలు తిరిగే వ్యక్తేనా గడ్డం వంశీ? తిరుగుతాడు. వాళ్ళ నాయన, వాళ్ళ బాబాయ్, వాళ్ళ తాత అందరూ ఎక్కడ కష్టం ఉన్నదంటే అక్కడ ఆదుకుంటానంటేనే జనాలు అందరం మారుతాం, ఏస్తాము, వాళ్ళు మా బాధలు తీరుతారు. అది ఇక్కడ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎట్లా ఉంది? టీఆర్ఎస్ పరిస్థితి ఇక టీఆర్ఎస్ పరిస్థితి అంటే మనం ఏం వాళ్ళ కోసం చెప్పరాదు, అనరాదు. ఇక్కడ బీజేపీ ఎట్లా ఉంది? బీజేపీ కూడా అంతే. అసలు ఉందా బీజేపీ ఇక్కడ? బలంగా ఉందా? బలంగా ఏం లేదు కానీ అంత ఆ మాత్రమే. ఆ మాత్రం ఉంది. ఓకే. ఇప్పుడు అయోధ్యలో రాముని గుడి కట్టారుగా, ఎట్లా ఉంది? మనం అక్కడికి పోగలుగుతామా? అయ్యా అక్కడికి పోగలుగుతామా? ఇక్కడ ఏదో మనకు కారం ఒక్కడికో ఇక్కడ పెడితే తినగలుగుతాము. నువ్వు ఢిల్లీన బగారన్నం పెడతానంటే అత్తమా? ఆ డబ్బులు పెడితే తినే దొరుకుతుంది. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ 6 గ్యారంటీలు అమలవుతున్నాయా? మీకు గ్యాస్ సిలిండర్ వచ్చిందా? వచ్చిందా? 2,500 పైసలు వచ్చినాయా? వచ్చినాయి. ఓకే. తులం బంగారం వచ్చిందా? రాలే. వస్తుందని అనుకుంటురా? వస్తుంది, గ్యారంటీ వస్తుంది. గ్యారంటీ వస్తుందా? ఓకే. ఇప్పుడు గడ్డ వంశీ గారు గెలిస్తే ఎటువంటి నిధులు తీసుకొస్తారో మీ ఎంపీ కాన్స్టిట్యున్సీకి? నిధులు ఏమైనా తీసుకొచ్చే అవకాశం ఉందని మీరు నమ్ముతున్నారా? అవును, నమ్ముతున్నారా? ఓకే.